నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం మీ హృదయములో సరాగాలు వినిపించాలి. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. మిత్రులందరికీ శుభోదయం. జీవిత సత్యం. సమాజం నీకు ఎప్పుడు ఏమీ చేయదు. అది మట్టి ముద్ద వంటిది. దాన్ని మనకు ఉపయోగపడేలా చేసుకోవాలి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 28 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్య అస్తమయం సాయంత్రం 5:36 చంద్రోదయం మధ్యాహ్నం 12:32 చంద్ర అస్తమయం రాత్రి 12:32 తిథి అష్టమి రాత్రి 12:10 వరకు. తదుపరి నవమి. నక్షత్రం శతభిషం రాత్రి 2:37 వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము విష్టి మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి భవ రాత్రి 12:10 వరకు. తదుపరి బాలవ. యోగము వ్యఘాతము ఉదయం 10:57 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 2:50 నుండి 4:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:55 నుండి 9:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:26 నుండి 1:10 వరకు. వర్జ్యం ఉదయం 9:49 నుండి 11:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు రాత్రి 7:31 నుండి 9:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:26 వరకు. నవంబర్ 28 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 12:10 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్తి తిథులు అంటారు. ఇలాంటి రిక్తి తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం సమయంలో ప్రయాణాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ,
మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయ. ఈరోజు ప్రశ్న: యుద్ధమున మరణించు వీరులందరూ ఏ లోకమున నెగుదురు? పాతాళలోకం, స్వర్గలోకం, నరకలోకం, యమలోకం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఇతరులకు సాయం అందించడంలో ముందుంటారు. వృషభ రాశి కుటుంబంలో అందరినీ మెప్పిస్తారు. మిథున రాశి శత్రువులు మీ పట్ల సానుకూల వైఖరి చూపుతారు. కర్కాటక రాశి ఆర్థిక అవసరాలు తీరి ఊరట చెందుతారు. సింహరాశి మీ ప్రగతికి కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. కన్యా రాశి కుటుంబ సభ్యుల సహాయంతో సమస్యల నుండి గట్టెక్కుతారు. తులారాశి నిరుద్యోగుల కలలు నెరవేరే సమయం. వృశ్చిక రాశి అనుకున్న సమయానికి రావలసిన సొమ్ము అందకపోవచ్చు. ధనుస్సు రాశి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మకర రాశి విదేశీ ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటారు. కుంభరాశి కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. మీనరాశి సోదరులతో కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.